ప్రజావాణి దగ్గరికి ముఖ్యంగా ధరణి బాధితులు ఎక్కువ మంది అవుతున్నారు. ధరణి బాధితులు భూ కబ్జాలు, గత ప్రభుత్వంలో భూ కబ్జాలు ఎక్కువైపోయినాయి, మా భూములు ధరణిలో ఉండట్లేదు, ఇలాంటి కంప్లైంట్స్ చాలా వస్తున్నాయి. కొంతమంది ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చి? జనగాం జిల్లా పాలకుర్తి మండలం బొమ్మేర గ్రామం అన్న. అయితే మా తాతగారు గత 70 సంవత్సరాల కిందట మా బొమ్మేర దొరారు నెల్లుట్ల పాపారావు వాళ్ళ నాన్న పేరు భద్రాద్రి రామారావు, అతని దగ్గర ల్యాండ్ కొన్నాడు 6 ఎకరాల 5 గుంటలు. అది మేము గత వారసత్వంగా మా బాబాయ్ ఇతను గత 70-80 సంవత్సరాల నుంచి మేమే దాన్ని సాగు చేసుకుంటూ ఉంటున్నాం. ఎప్పుడైతే ఈ ధరణి వచ్చిందో, ఈ ధరణి వచ్చిన కాంచెల్లి ధరణిలో మాకు ఆ పాస్బుక్ అనేది ఆ సర్వర్ నెంబర్లు మాకు ఇష్యూ మాకు రాలేదు. అవేమో వాళ్ళ కొడుకు నెల్లుట్ల పాపారావు అతని పేరు, అతని మీద పాస్బుక్ ఇష్యూ అయింది. ఇష్యూ కావడం వల్ల అతను మాకు గత 2-3 సంవత్సరాల నుంచి ఏమంటున్నాడంటే ఈ భూమి నాదే, నాకు పాస్బుక్ ఇష్యూ అయింది, నేను వేరే వాళ్ళకి అమ్ముకుంటా, లేకుంటే మీరైనా కొనండి. ఎన్ని ఎకరాలు పోయింది ఇంట్లో? 6 ఎకరాల 5 గుంటలు, 186, 187 2 సర్వే నెంబర్లలో మొత్తం 6 ఎకరాల 5 గుంటలు. ఈ విషయం గురించి మేము గతంలో కలెక్టర్ దగ్గరికి పోయాము, కలెక్టర్ కాపీ కూడా ఉన్నది. అప్పుడు మంత్రి గారి దగ్గర కూడా పోయినాం, కానీ ఎటువంటి రెస్పాన్స్ కాలేదు మాకు. ఇప్పుడైనా కూడా ఈ సమస్యను సాల్వ్ చేయాలని చెప్పేసి ప్రజావాణిలో వచ్చామన్నది. దయచేసి లోపల తీసుకున్నారు, అప్లికేషన్ తీసుకున్నారు. మేము 1 వీక్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది, మెసేజ్ వచ్చినప్పుడు సంబంధించిన డిపార్ట్మెంట్కి వెళ్ళి అప్పుడు అడగండి అని చెప్పారు. దయచేసి మా యొక్క ఈ భూ సమస్యను త్వరగా పరిష్కరించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. రైట్. ఇదేందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూమి యాజమాన్య హక్కు, ఇది పట్టానా? ఇది పేరు మీద వచ్చిన పట్టా, తాతది పేరు, ఇది మీ తాత బుక్. సో ఈయన పేరు మీద లేదు ఇప్పుడు లేదు. ఇప్పుడు అంత ముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో మా తాత పేరు మీద పాస్బుక్ వచ్చింది, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వచ్చింది. ఇప్పుడు ఏమో ధరణి వచ్చిన కాంచెల్లి మా తాత పేరు మించి లేదు, ఇప్పుడు రావట్లేదు. నెల్లుట్ల పాపారావు పేరు మీద వస్తుంది. ఒక్క ఎకరం కూడా కనపడట్లేదు, ఒక్క గుంట కూడా రావట్లేదు. ఇప్పుడు ఈ బుక్ పట్టుకొని పోయి అక్కడ ఉన్న స్థానిక నాయకులు వాళ్ళు వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి పోయి ఇట్లా జరిగిందని చెప్తే వాళ్ళు ఏమన్నారు? సరే చెప్తాం, మీరు లెటర్ రాసేయండి, మేము అప్లికేషన్ తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ దగ్గర పోయినాం, ఆర్డీఓ దగ్గర పోయినాం, ఎంఆర్ఓ దగ్గర పోయినాం, అన్ని అప్లికేషన్ ఇచ్చినాం, కానీ ఇంకా ఇప్పటి వరకు ఇంకా సాల్వ్ కాలేదు. 6 ఎకరాల పోయింది, 6 ఎకరాల 5 గుంటలు. బాబా ఒకసారి చూడండి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈయన పేరు ఏం పేరు? లకాత్ హేమ్లా అంట. సో 6 ఎకరాల నర ఉండే ఈయన పేరు మీద ధరణి వచ్చిన తర్వాత మొత్తం ఈయన పేరు మీద 1 ఎకరం కూడా లేకుండా చేసిరంట. సో ధరణి బాధితులు ఇట్లా వస్తున్నారు ప్రజావాణి దగ్గరికి. చాలామంది మాకు మా పేర్లు చూపించట్లేదు ధరణిలో, వేరే వాళ్ళ పేర్లు చూపిస్తున్నాయి, ఇదేమని మళ్ళీ బెదిరిస్తున్నారు. ల్యాండ్ మీద వేరే వాళ్ళకు నేను అమ్ముకుంటా అని చెప్పేసి వేరే వాళ్ళకు నా ల్యాండ్ ఇది, నాకు పాస్బుక్ ఇష్యూ అయింది, నేను అమ్ముకుంటా, లేదంటే మీరైనా కొనండి అని చెప్పేసి దౌర్జన్యంగా మా మీద వస్తున్నారు. దీన్ని ఎటు చేసైనా సాల్వ్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటాం ప్రభుత్వానికి. ఎక్కడి నుంచి వచ్చిరమ్మా? ఏంటి ఇష్యూ? తుగ్గూడ నుండి వచ్చాను సారు, అంటే నియర్ శంషాబాద్ వస్తుంది అది. నా పేరు సుజాత, నేను స్టాఫ్ నర్సుది. ఆగస్టులో నోటిఫికేషన్ పడ్డది, ఆగస్టులో ఎగ్జామ్ రాశాను. నేను ఆగస్టు 2వ తారీఖు రాసి ఆగస్టు 5వ తారీఖే కీ పాయింట్ ఇచ్చారనమాట. నాకు 80 మార్కులకి 54 మార్కులు వచ్చేసింది. మళ్ళీ అదేవిధంగా మొన్న 18వ తారీఖు మళ్ళీ ఒక వెబ్సైట్ ఇచ్చారు, మీ మార్కులు ఎలా వచ్చాయి, మీ జోన్ అదే, నాకు కరెక్ట్ డీటెయిల్స్ చూసుకోండి అని ఇచ్చారు. అయితే నేను 18వ తారీఖు చూసుకోవడం వల్ల నాది నాన్ లోకల్ అని పెట్టేశారు. యాక్చువల్గా నేను పుట్టి పెరిగింది మొత్తం హైదరాబాద్లోనే. 1వ తరగతి నుండి బీఎస్సీ నర్సింగ్ నేను రంగారెడ్డి జోన్ 6లో ఇక్కడనే నేను చదివాను. మా బయోడేటా హిస్టరీ మొత్తం, రేషన్ కార్డు, ఆధార్ కార్డు మొత్తం అది ఇక్కడే. నేను 1 నుంచి 5వ తరగతి మలక్పేటలో చదివాను, ఇక్కడ దగ్గర దిల్సునగర్ వస్తుంది. అది 6వ తరగతి మామిడిపల్లి అంటే నియర్ శంషాబాద్ వస్తుంది. 1 నుంచి 6వ తరగతి రంగారెడ్డిలో చదివాను, అప్పుడు అది లోకల్ అవుతుంది. 7వ తరగతి మాత్రము నా దురదృష్టం ఏంటంటే 7వ తరగతి మాత్రము నేను కృష్ణా డిస్ట్రిక్ట్లో చదివాను. అప్పుడు 2004, 2005, 2004లో ఆంధ్ర తెలంగాణ ఏర్పడలేదు. ఆంధ్ర తెలంగాణ ఏర్పడలేదు 2004 నుంచి 5 వరకు. నేను 7వ తరగతి అక్కడ ఎందుకు చదివానంటే మా తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేక వాళ్ళు అనాథ వాళ్ళను చేర్పించుకుంటారు, స్పాన్సర్ అనమాట. అమ్మ మిమ్మల్ని మేము చదివించుకుంటాము, కానీ కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ వస్తుంది, అక్కడ చదువుకోండి అన్నారు. సరే అనేసి మా మమ్మీ నేను చదివించను, 7వ తరగతి మాత్రమే చదివిస్తా అన్నది. నేను 7వ తరగతి చదివాను అంతే. 8th, 9th మాది ఇక్కడే 6th జోన్. ప్రాబ్లం ఏంటంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగారు మొత్తం
కూడా ఇక్కడే నాన్ లోకల్ అని పెట్టారు. ఎందుకు సార్ నాన్ లోకల్ అని పెట్టారు? నేను 10 days నుంచి MHSR బోర్డుకి వెళ్ళడం, సెక్రటరీ దగ్గరికి వెళ్ళడం, ఏంది సార్ రిజల్ట్లో నాది ఏంది నాన్ లోకల్ ఉంది ఏంది సార్ అంటే, నువ్వు 1 to 6 రంగారెడ్డి చదివావు కానీ 7వ తరగతి కృష్ణా డిస్ట్రిక్ట్ వెళ్ళడం వల్ల అది నాన్ లోకల్ అదే సార్ మ్యాక్సిమం పీరియడ్ గుర్తించాలి. మీరు నోటిఫికేషన్లో 1 to 7 అన్నారు, మ్యాక్సిమం పీరియడ్ గుర్తించమన్నారు. 1 to 6 రంగారెడ్డి జోన్ 6కే వస్తుంది. ఆ 7వ తరగతి మాత్రం మా తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేకపోవడం వల్ల అనాథ వాళ్ళని అక్కడ చేర్పించారు. అది కూడా కేర్ అండ్ షేర్ చారిటబుల్ ట్రస్ట్ అది అక్కడ చేర్పించారు. దాన్ని 7వ తరగతిని లోపల అప్లికేషన్ తీసుకున్నారా మీరు ఇచ్చింది? ఇవన్నీ ఈ ఒరిజినల్ బోనఫైడ్లు చూసి అవును 1 to 6 నువ్వు రంగారెడ్డికి ఇంటికి వస్తావు, నిన్ను నాన్ లోకల్గా అలా ఎలా కన్సిడర్ చేస్తారు? ఇది కానిపది అనేసి హెల్త్ డిపార్ట్మెంట్ అని ఏదో రాసి వాళ్ళకు పంపించుకున్నారు. న్యాయం చేస్తా అన్నారు కానీ సారు నిన్న నైట్ రిజల్ట్లో వెరిఫికేషన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో నా పేరు లేదు. ఎందుకంటే నాన్ లోకల్ అని. ఆ నాన్ లోకల్ ఎందుకని అంటే నేను 7th క్లాసు కృష్ణ నాకు వీళ్ళు హెల్ప్ చేస్తా అన్నారా, సాల్వ్ చేస్తా అన్నారు మాట వరకే అన్నారు. ఎంతవరకు చూద్దాం చేయాలి సార్? ఎందుకంటే టైం లేదు సార్. రేపటి నుంచి వెరిఫికేషన్ ఉంది. వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత మేమేం చేయలేము అసలు. ఇక ఏం డిమాండ్ చేసారు? లోపల అప్లికేషన్ తీసుకున్నారా? అప్లికేషన్ తీసుకున్నారు సార్, కానీ మళ్ళీ హెల్త్ డిపార్ట్మెంట్గా పంపిస్తున్నారు. 10 days నుంచి వాళ్ళ చుట్టూ తిరుగుతున్నాం. మేము ఏం పట్టించుకోవట్లేదు అసలు, పక్కన పడేస్తున్నారు. మేము ఇగో మంత్రి దగ్గర నుంచి లెటర్ తెచ్చినా కానీ దీన్ని కూడా వాళ్ళు ఏం పట్టించుకోలేదు, మాకు ఏ రిప్లై ఇవ్వలేదు. సార్ బోర్డుకి వెళ్తున్నాం, సెక్రటరీ దగ్గర నాన్ లోకల్ పడడం ఏంది సార్? 1 yearకి అంత ప్రిపరేషన్ ఇస్తారా మీరు? 7th class నా పరిస్థితి బాగలేదు, అనాథ వాళ్ళు ప్రకారం చూపిస్తాను నేను. 124 జియో ప్రకారం స్థానికతను 1 to 7th క్లాస్ కన్సిడర్ చేయాలని చెప్పేసి ఉంది. సో దాంట్లో 4th నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడైతే చదువుతారో వాళ్ళను లోకల్ క్యాండిడేట్గా కన్సిడర్ చేయాలని చెప్పేసి 124 జియో క్లియర్గా చెప్తుంది. ఏంటంటే దురదృష్టం ఏంటంటే చదువు రాకనో లేకుంటే నిర్లక్ష్య వైఖరి వల్లనో వాళ్ళు సరిగా చదవక జస్ట్ ఒక్క మాటను పైకి చదివేసి మిగతా అంతా కూడా నాన్ లోకల్గా కన్సిడర్ చేయడం అనేది దురదృష్టకరం, చాలా బాధాకరమైనటువంటి విషయము. ఇంకో విషయం ఏంటంటే 1 to 4th ఖచ్చితంగా ఒక దగ్గర ఉంటే లోకల్. ఒకవేళ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్స్ వల్ల ఏదైనా ఫర్దర్ ఎనీ రీజన్స్ వల్ల ఒకవేళ డిస్ట్రిక్ట్స్ ఇక్కడక్కడ చేంజ్ అయితే అప్పుడు 1 to 7th బోనాఫైడ్లన్నీ కూడా చూడాలి. 1 to 7th బోనాఫైడ్లని చూసి వెరిఫై చేసి మ్యాక్సిమం పీరియడ్ ఎక్కడైతే చదివారో దాన్ని స్థానికతంగా లొకాలిటీగా తీసుకోవాలని చెప్పేసి 124 జియో చాలా క్లియర్గా ఉంది. అయినా కానీ అర్థం చేసుకోక నాన్ లోకల్గా కన్సిడర్ చేయడం అనేది చాలా బాధాకరం. రేవంత్ రెడ్డి సార్ దయచేసి ఈ విషయంలో మీరు ఖచ్చితంగా దీంట్లో సహాయం చేయాలి. అధికారులకు తగినటువంటి సూచనలు ఇచ్చేసి క్లియర్గా మేము మా పుట్టిన తల్లిని మర్చిపోకుండా మీరు వాళ్ళు ఏమంటారంటే MHSRB బోర్డులు ఏమంటారంటే వాళ్ళు మీరు ఇక్కడ రారు అక్కడ రారు. ఏంది సార్ ఇది అన్యాయము? నేను పుట్టి పెరిగింది ఇక్కడ, నేను చదివింది ఇక్కడ రారు అక్కడ రారు అంటే నా పరిస్థితి ఏంది? నేను ఎటుపోను సార్. నాకు 2 ఆడపిల్లలు ఒక పాప, నేను చనిపోవాలని చెప్పేసి అనుకుంటున్నా. మా మిస్సెస్ ఆమె చనిపోవాలి, నేను చచ్చిపోతా అని చెప్పేసి అంటుంది. నీ పిల్లల్ని బాగా చూసుకో, 2 ఆడపిల్లలు బాగా చూసుకో అని చెప్పి చనిపోతా అని చెప్పేసి అంటుంది ఆమె. అయితే నేను అమ్మ ఆగు, రేవంత్ రెడ్డి సార్ ప్రభుత్వం వచ్చింది కదా, మనం అడుగుదాం, ఖచ్చితంగా అడుగుదాం, న్యాయం చేస్తాడని చెప్పేసి నమ్ముదాం, ఖచ్చితంగా దానికోసం వెళ్దాము. అయితే ఆమె అంటుంది రేపటి నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్స్, ఇంకా ఏం చేస్తారు వాళ్ళు, ఏం చేస్తారని చెప్పేసి అన్నా కానీ ప్రయత్నం చేద్దాం, మన ప్రయత్నం మనం చేద్దాం. మరణం చావు ఒక్కడే మార్గం కాదని చెప్పేసి ఇక్కడికి వచ్చాం సార్. దయచేసి ఈ విషయంలో మీరే జోక్యం చేసుకొని దయచేసి ఈమెను కన్సిడర్ చేయాలి. భానువతు సుజాత సార్, రంగారెడ్డి డిస్ట్రిక్ట్ సార్, ఆమె పుట్టి పెరగడం మొత్తం ఇక్కడే ఉంది సార్. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ప్రతిదీ ఒకటే ఉంది. 7th క్లాస్ ఒక్కటే కృష్ణా డిస్ట్రిక్ట్లో చదివింది, అది కూడా అనాథ పిల్లల హాస్టల్లో చదివింది. వీళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి బాగాలేక అనాథ పిల్లల హాస్టల్లో చదివింది. దానికి నాన్ లోకల్గా కన్సిడర్ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం సార్. దయతో ఈ విషయంలో మీరే చొరవ తీసుకొని మాకు న్యాయం చేయాల్సిందిగా మీ ద్వారా సార్, మీ ద్వారా మేము రేవంత్ రెడ్డి సార్ని అడుగుతున్నాం సార్. ఓకే రైట్. సో ఇది చాలామంది చాలా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? ఇక్కడే లోకల్. ఏంటి ఇష్యూ, ఏంటి ప్రాబ్లం ఏంటి? నాకు ఇష్యూ ఏం లేదు, జనాన్ని అందరిని చూద్దామని వచ్చాను నేను. లేదు, తొలి వెలుగు ఆఫీస్కి రావాలని ప్లాన్ చేశాను, అనుకోకుండా మీరు ఇక్కడే గెలిచారు, చాలా సంతోషం. వచ్చిన కదా, ఏంది మీ ప్రాబ్లం? ప్రాబ్లం చాలా ఉన్నాయి, ఏం లేవు. రాష్ట్రంలోని భూ కబ్జాలన్నీ తొలగించాలి. మరి ప్రభుత్వాలు స్పందించి వాళ్ళు చర్యలు తీసుకుంటే చాలా బాగుంటుంది. కవిత, కేటీఆర్, కేసీఆర్ వీళ్ళందరూ అవినీతి చేసిరు అది ఇది అన్నారు కదా, మీరు కాదనేది కొంతమంది అనుకుంటారు, చర్యలు జరగాలంటారా? చూడండి, దానికోసం నేను మాట్లాడడానికి రాలేదు. మనకు కావాల్సింది మన రాష్ట్రంలో
చాలా చోట్ల భూ కబ్జాలు జరిగాయి. దాన్ని ప్రభుత్వం ముందుండి తొలగించాలి. అలాగే ప్రతి గ్రామంలో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు, వాళ్ళు చర్యలు తీసుకోవాలి. ఎవరు కబ్జాలు చేస్తారో వాళ్ళకి తెలుసు, వాళ్ళు చెప్పాలి ప్రభుత్వానికి. ప్రభుత్వం అండ తీసుకొని వాళ్ళు ఆ చర్యలు చేపట్టి తీసుకుంటే చాలా బాగుంటుంది. సంతోషం. ఏంటి ఇష్యూ ఏంటిది? దేని గురించి వచ్చారు? ఇళ్ళ గురించి అంటున్నారు కదా, 2500 మాకు ఇల్లు వచ్చింది కానీ కొల్లూరులో మాకు ఇంకా ఏమి ఇంకా 2500 రావాలి. 2500 ఇస్తున్నాను అన్నారు కదా, దాని గురించి అడుగుదామని వచ్చాను. మాకు ఇల్లు వచ్చింది, అప్లై చేసుకున్నాం, ఇల్లు వచ్చింది, ఇంకా తాళాలు ఏమి ఇవ్వలే. మళ్ళీ సీఎం ఏం చెప్తారో మాకేమీ అర్థమవుతలేదు. అప్లికేషన్ ఇచ్చిరా లోపల? ఇవ్వలే. ఇంకా వెళ్ళాలా? లోపలికి వెళ్ళాలా? వెళ్ళాలా? ఓకే ఓకే ఒక్క నిమిషం. ఎక్కడి నుంచి వచ్చారు? ప్రజావాణి పేపర్ తెమ్మన్నారు, మా ల్యాండ్ విషయం ఉంది. పేపర్ తీసుకొని రమ్మా, మ్యాటర్ రాస్తున్నాం, పేపర్కి వచ్చినాక మీకు వీడియో చెప్తాం. వెళ్ళండి. ఓకే. సో ఇది చాలామంది చాలా ఇష్యూస్ మీద వస్తున్నారు ప్రజావాణికి. ఎక్కడెక్కడ దూర ప్రాంతాల నుంచి కూడా వస్తున్నారు. ఎక్కువగా ముఖ్యంగా ధరణిలో భూములు కోల్పోయినటువంటి ఆ ప్రజలైతే ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. చాలామంది లోపలికి వెళ్తున్నారు, కానీ చాలామంది సమస్యలు తీరకపోవచ్చు. ఆల్మోస్ట్ అంటే దానికి సంబంధించిన అధికారులకు అప్లికేషన్లు అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. హెల్త్ డిపార్ట్మెంట్ అయితే హెల్త్ డిపార్ట్మెంటు, స్టాఫ్ నర్సు, అదేవిధంగా పోలీస్ కానిస్టేబుల్ నియామకాలు, టీఎస్పీఎస్సీ, టీఎస్ఎల్ఆర్, బీపీ. సో ఇవన్నీ కూడా దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు. సో చూద్దాం ప్రజావాణి ఏ మేరకు సక్సెస్ అవుతుంది. మరి వీళ్ళందరూ కూడా వీళ్ళ బాధలు వింటారా లేదా? ఎక్కడి నుంచి వచ్చారు? ఏంటిది? ఇది మా అల్లుంది ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ది అప్లై చేసినాం. అంటే మాకు తెలంగాణ గవర్నమెంట్ ఉన్నప్పుడే మాకు ఇండియన్ ఓవర్సీస్ స్కాలర్షిప్ అబ్రాడ్ వెళ్ళింది. మా అల్లుడు అబ్రాడ్ వెళ్తే వాళ్ళు అప్లికేషన్ పెట్టినాం, శాంక్షన్ అయింది. స్కాలర్షిప్ శాంక్షన్ అయింది. శాంక్షన్ అయ్యి కూడా 1-2 years అయిపోతుంది, కానీ అమౌంట్ రిలీజ్ కాలేదు, బడ్జెట్ లేదని చెప్పేసి. స్కాలర్షిప్లు ఇప్పటివరకు ఎవరికి పడలేదు. అదే పడలేదు సార్. అదే ఇప్పుడు పడలేదు కాబట్టి దాని గురించి నేను రిప్రజెంటేషన్ ఇవ్వనికే రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాను. ఇప్పుడు వాళ్ళు ఏమన్నారంటే వీళ్ళు సర్టన్ డిపార్ట్మెంట్కి పంపిస్తున్నారు, పంపించి దీన్ని ఏందో ఎంక్వైరీ చేసి మళ్ళీ సీఎం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి సార్ దగ్గరికి వెళ్ళారనుకో, ఇది తెలుస్తుంది. అది బడ్జెట్ లేక రిలీజ్ కాలేదు. ఎందుకంటే వీళ్ళు అప్పులు చేసి అంతా అబ్రాడ్ వెళ్ళారు. ఇప్పుడు అప్పులు కట్టుకోనికే కూడా కష్టం ఉంది వాళ్ళకు. అదే ఇవి గవర్నమెంట్ ఏమైనా హెల్ప్ చేస్తే వీరికి అమౌంట్ రిలీజ్ చేస్తే, శాంక్షన్ అయిన అమౌంట్ రిలీజ్ చేస్తే వాళ్ళు ఏమైనా అప్పులు కట్టుకుంటారు, జర వాళ్ళకు కొంచెం రిలాక్స్ అయిపోతుందని ఒక రిక్వెస్ట్ లెటర్ ఇచ్చాము. అట్లని మీ ద్వారా ఏమైనా రేవంత్ రెడ్డి సీఎం గారికి ఏమైనా చెప్పగలిగితే చెప్తే మాకు జర పాసిబుల్ అవుతుంది. ఇవాళ ఇచ్చాం లెటర్. किधर से आए अम्मा? क्या है प्रॉब्लम? क्या है? रोड़ामेश्वरी नगर से आए रोड़ामेश्वरी नगर से आए। बच्चे को डबल बेडरूम का हेल्प करो बोलने के आसे, और गाड़ी भी नहीं है इनको, और इन्हें अकेले से हैंडीकैप है, इनके अब्बा नहीं है, वालिदा नहीं है, अम्मी है, काम पे जाते हैं इनके। अंदर को गए आप, एप्लीकेशन दिए उन लोगों को, क्या बोल रहे हो? उन्होंने बोले अब जाओ तुम, 2 दिन के बाद तुम्हारा मैसेज आता, उसके बाद कॉल आता है, 8-10 दिन में बोल रहे। क्या प्रॉब्लम है? ओल्ड एज पेंशन के लिए आया मैं ना, ओल्ड एज पेंशन के लिए आया मैं। पेंशन नहीं आ रहा है आपको? नहीं, मेरे को आज तक कोई भी नहीं ये करा साहब, पहली बार आया मैं साहब के दरबार में, पहली बार आया, अभी दिया, एक्सेप्ट करे उन्होंने, हो जाएगा बोल के बोले। केसीआर गवर्नमेंट में आपको पेंशन नहीं दे? नहीं आया सब, केसीआर गवर्नमेंट में फॉर्म दिया मगर मेरे को नहीं आया। एज कितना रहा था आपको? अब 61 ईयर्स हो गया सब। हाँ अभी दिया, अभी साहब को इंशाल्लाह उम्मीद है आ जाए। बोलते हैं उन लोग बोले नहीं, ले लिए फॉर्म, ले लिए, दस्तखत वगैरह करे, इंशाल्लाह हो जाएगा आपका बोल के। मेरा एज वगैरह पूरे सर्टिफिकेट चेक करके సైన్ करके बोले कि మెసేజ్ आता बोल के। చెప్పండి అమ్మా, ఏంటి చెప్పండి. మాకు కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు, ఇంకా తాళాలు ఇవ్వలేరు సార్. అది ఇంకా ఎక్కడ వచ్చిందంటే కొల్లూరులో వచ్చింది, మాకు ఇంకా తాళాలు ఇవ్వలేరు. అప్పుడు ఓట్లు వచ్చినాయి కాబట్టి ఆపేసిండు.
మరి ఇస్తారా లేదా అన్నది ఒక టెన్షన్ అయిపోతుంది. అంటే ఇస్తారేమో అని అనుకుంటున్నా, ఇస్తారు ఆల్రెడీ. మరి పింఛన్ కూడా 2500 ఇస్తానంటున్నారు. దానికి గురించి అర్థమని వచ్చాను. లోపలికి వెళ్ళండి చెప్పండి. అప్లికేషన్ ఇచ్చి వచ్చిన సార్ ల్యాండ్ విషయంలో. శంషాబాద్ ల్యాండ్లో మన శంషాబాద్ ఏరియాలో నడికూడ విలేజ్లో 1984లో మార్టిగేజ్ అయిన ప్రాపర్టీ ఉంది మా ఫాదర్ పేరుతో. దాన్ని కొంతమంది 85లో ఫేక్ డాక్యుమెంట్ క్రియేట్ చేసి అమ్మేసిరని ప్రాబ్లం చేస్తారు. దాన్ని 2019లో కోర్టులో కేసు వేసినాను. 2011 నుంచి సక్సెషన్ కోసం అప్లికేషన్ ఇస్తున్నా. ఇప్పటి వరకు ఎంఆర్ఓ ఆర్డీఓ ఎవరిది ఏ రెస్పాన్సిబుల్ లేదు. లోపల కంప్లైంట్ చేశారా మరి? ఏమంటారు? ఇచ్చిన సార్, ఇప్పుడు ఇచ్చిన, నాకు మెసేజ్ ఇస్తారని చెప్పారు. ఫోన్ నెంబర్ ఉందా? పని అవుతుందని రేవంత్ రెడ్డి దయా సార్. ఇక సీఎం గారు కరుణిస్తే ఏదన్నా జరుగుతుంది. సీఎం గారి నమ్మకం పైన ఇక్కడి వరకు వచ్చి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. 12 ఏళ్ళ తరబడి ఎలాంటి యాక్షన్ జరగలేదు. ఎప్పుడైనా న్యాయం జరుగుతుందేమో అని ఆశించి వచ్చినాం. దయచేసి తెలియజేయాలి సీఎం వరకు అని చెప్పి మీకు మనవి చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. ఏంటిదన్న ప్రాబ్లం ఏంది? విషయం ఏంటిదంటే తెలంగాణ గురుకులాల పేరెంట్స్ అసోసియేషను వ్యవస్థాపక అధ్యక్షుడిని. నా పేరు మోత్కూరి యాదయ్య. ఈ గురుకులాలకు సంబంధించినటువంటి మటను, చికెను, ఎగ్స్ ఏవైతే ఈ కాంట్రాక్టర్లు సప్లై చేసే వాళ్ళు ఉన్నారో వాళ్ళకు చాలా కాలం నుంచి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. ఈ బిల్లులు పెండింగ్లో ఉండడం వల్ల కాంట్రాక్టర్లు ఏం చేస్తున్నారంటే ఏమాత్రం నాణ్యత లేని ఫుడ్ అంటే కాబట్టి మంచినీళ్ళల్లో కారం పొడి చేసి పెట్టి పిల్లలు పెడుతున్నారు. గురుకులాలలో దొబ్బుతున్నారు. మళ్ళీ కాంట్రాక్టర్లకు వస్తాయి, ఈ రోజు కాకపోయినా రేపు వస్తాయి. కానీ వాళ్ళు ఏమంటున్నారు అంటే మాకు బిల్లులు రాకపోవడం వల్ల మేము నాణ్యమైన ఫుడ్ పెట్టలేకపోతున్నాం అని చెప్పడంతో పిల్లలు దగ్గరలో ఉన్నోళ్ళు ఇంటికెళ్ళి భోజనాలు తెచ్చుకొని తింటున్నారు. కొంతమంది తల్లిదండ్రులు ఆవేదన చెంది పిల్లల్ని హాస్టల్లోకి వెళ్ళి తీసుకొని వెళ్ళిపోతున్నారు. కాబట్టి సెక్రటరీ గారిని మేము కలిసినప్పుడు సెక్రటరీ గారు ఏమంటున్నారంటే నా చేతుల్లో ఏం లేదు, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లులు పెండింగ్లో ఉన్నాయి, అక్కడికి వెళ్ళి వస్తే తప్ప మేమేం చేయలేననే పరిస్థితి సెక్రటరీ గారు నికోలస్ గారు చెప్తున్నారు. గవర్నమెంట్కు ముఖ్యమంత్రి గారికి నేను ఈ విజ్ఞప్తి ఏం చేస్తున్నానంటే పిల్లల భవిష్యత్తు, వాళ్ళ ఆరోగ్యం మంచిగా ఉంటేనే వాళ్ళు చదువుకోగలుగుతారు. వాళ్ళు ఆ ఆరోగ్యం బాగాలేకపోతే చదువు మీద దృష్టి పెట్టలేకపోతారు. కాబట్టి కాంట్రాక్టర్లకు ఆ మటను, చికెను, ఎగ్స్ ఏవైతే ఈ ప్రొవిజన్స్కు సంబంధించినటువంటి బిల్లులు బకాయిలు ఉన్నాయో ఆ బకాయిలు చెల్లించినట్టయితే నాణ్యమైన ఫుడ్ పిల్లలకు అందుతుంది. కాబట్టి ఈ మేరకు ముఖ్యమంత్రి గారికి ఈ ప్రజావాణి కార్యక్రమంలో లెటర్ ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. ఇది మొత్తానికి చాలామంది చాలా సమస్యల మీద వస్తున్నారు ప్రజావానికి. వీళ్ళ సమస్యలు పరిష్కారం అవుతాయా లేదా అనేది పక్కన పెడితే ఒక భరోసా అయితే కల్పిస్తున్నారు. లోపలికి రావడానికి, కలవడానికి, వాళ్ళ సమస్యలు చెప్పుకోవడానికి ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సమస్యలు అవుతాయా కాదా అనేది వేచి చూడాల్సి ఉంది. కెమెరా పర్సన్ పాషాతో భార్గవ్, మన తొలి వెలుగు, ప్రజావాణి నుంచి.